హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది. కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో తాము వస్తే అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులకు సంబంధించి, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి అనేక హామీలను ఇస్తూ వచ్చింది. గత ప్రభుత్వం చేయనివి, గత ప్రభుత్వం చేయడంలో ఫెయిల్ అవుతున్నవి మేము అద్భుతంగా చేస్తామంటూ మాట్లాడుతూ వచ్చింది. సో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగానే వెళ్తుందా? ఏడాది పాలన ఏ రకంగా సాగింది అనే దానిపై మనతో మాట్లాడడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే, థ్యాంక్ యూ. యా సార్, మీ ఫస్ట్ కామెంట్ ఏంటి ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ పైన? అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ది గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ their promises. 1 year అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చేశాము అనిపించుకోవాలి అనే ఒక మార్క్ కోసం ప్రయత్నం అయితే కనిపించింది, కానీ ఇన్ రియాలిటీ దే హ్యావ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ దేర్ ప్రామిసెస్. సో మీరు అపోజిషన్ పార్టీగా ఉన్నారు, మీరు ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. ప్రభుత్వం చేస్తోంది, చాలా రాజకీయ పార్టీలు ప్రభుత్వం చేస్తున్న పైన జనరల్గానే ఏం చేయలేదు, బాగాలేదని విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు బ్యూరోక్రసీలో కూడా పనిచేస్తున్నారు కాబట్టి మనం కొంత సైంటిఫిక్గా డిబేట్ చేసుకుంటూ వద్దాం. ఏంటి సంక్షేమ కార్యక్రమాల పరంగా మీకు కనిపిస్తున్న తేడా ఏంటి? సంక్షేమ కార్యక్రమాల పరంగా గత ప్రభుత్వం కంటేనో లేకపోతే గతంలో జరిగిన దానికంటేనో బెటర్గా చేసామని మేము ఎక్కువగా చేసామని కూటమి సర్కార్ చెప్తోంది. కనిపించట్లేదా సంక్షేమ కార్యక్రమాల అమల్లో? అంటే ఇప్పుడు మనం నిశ్చితంగా గనక విశ్లేషణ చేసుకోగలిగితే సూపర్ 6 అనేది మొదటి అంశంగా చూడాలి. ఎందువల్ల అంటే వాళ్ళు అంత హైప్ దానికే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. సో సూపర్ 6 లో భాగంగా సిలిండర్స్ ఇవ్వడం అన్నది ఒకటే స్టార్ట్ చేసామన్నారు. నిన్న ఒక జియో ఇచ్చున్నారు, తల్లికి వందనం అనేటువంటి అంశం మీద. అయితే అక్కడ ఒక సిలిండర్ ఇచ్చిన దానిలో కూడా మోసం ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇచ్చామనిపించుకునే తపన కనిపిస్తుంది తప్ప నిజంగా మనం అనుకున్న బెనిఫిట్ డెలివరీ అయ్యిందా, ట్రాన్స్ఫర్ అయ్యిందా ఆ బెనిఫిషియరీకి అనే దాని మీద ఎక్కడ కూడా శ్రద్ధ కనిపిస్తుంది. పర్పస్ సర్వ్ అయినట్టు అదే అంటే మేము చేశాం అనిపించుకోవడానికి ఒకరికి సిలిండర్ ఇచ్చో లేకపోతే ఒక సిలిండర్ ఇచ్చో చేశాం కదా అని వాళ్ళకు ఎలాగో మీడియాలో స్ట్రాంగ్ ఉన్నారు, వారి కోసం పనిచేసే ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దానిలో బొంబార్డింగ్ గా పదే చెప్పేస్తే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అనుకుంటారేమో జనం అనేటువంటి భావంతో కనిపిస్తున్నటువంటిది ఒకవైపు ఉంది. మరొక వైపు ఈ ఉదాహరణకి ఇప్పుడు తల్లికి వందనం అన్నారు. నిన్న ఎంత హడావుడిగా అన్ని పేపర్స్ లోను జాకెట్ యాడ్స్ ఇచ్చి ఏడాది పాలనలో ఇన్ని 67 లక్షల మందికి ఇస్తున్నాం, ఎంతమందికి ఇస్తున్నామని చెప్పేసి ఒక్క తల్లికి గాని ఒక్క విద్యార్థికి గాని డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వారు గైడ్ లైన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ఇవ్వాలి అనే డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ఏంటని ఒక పెద్ద నేరేషన్. ఇదంతా కూడా మీరు ఒకసారి ఆ జీవోలు చూస్తే గత ప్రభుత్వం అమ్మఒడికి ఇచ్చినటువంటి జీవో ఎలా ఉందో కట్ అండ్ పేస్ట్ జీవో ఇప్పుడు ఇచ్చారంటే అమ్మఒడి అని తీసి దగ్గర తల్లికి వందనని పెట్టడం, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అని కార్పొరేషన్ వైజ్ వాళ్ళ షేర్ ఎంత ఉందో ఆ షేర్ ఎట్లయితే ఇది సబ్ ప్లాన్ల కింద వాడాల్సిన నిధుల్ని ఆ ప్రభుత్వం దుర్వినియోగం చేసి జనరల్ స్కీమ్స్ కి ఇచ్చినటువంటి దానిలో సప్లైన్ అని ఎట్లా చూపించారో అదే రీతిలో ఇప్పుడు కూడా చూపించారు. కేవలం కట్ అండ్ పేస్ట్ జీవో తప్ప కొత్తగా చేసింది అయితే ఏమీ లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బెనిఫిట్ ఫ్లో కాలేదు. ఇప్పుడు మీరు ఒకసారి 2014లో ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంతకం రైతుల రుణమాఫీ మీద చేస్తామని చెప్పి వచ్చి ఆ రోజు దేనికి సంతకం చేశారని అంటే రైతు రుణమాఫీ ఎలా చేయాలి అనే గైడ్ లైన్స్ తయారు చేయడానికి సంతకం పెట్టాడు, అంతేగాని రుణమాఫీకి సంతకం పెట్టలేదు. సో అది దాన్ని అష్ట వంకరలు తిప్పి చివరకు సంపూర్ణంగా అందులో విఫలమయ్యాడు అని అనిపించుకున్నారు అప్పుడు. అలాగే ఇప్పుడు కూడా కొత్త ట్విస్ట్లు, కొత్త అంటే ఎలా వంచవచ్చు, ఎలా మాయ చేయొచ్చు, ఎలాగో మీడియా ఉంది, మనం ఏం చెప్తే అదే 10 సార్లు చెప్తారు కాబట్టి కొంచెం చేసి గోరంత చేసి కొండంతని ఎలా చూపించవచ్చు,
అన్న దాని మీదే దృష్టి కనిపిస్తుంది తప్ప నిజంగా మనం ఒక మాట ఇచ్చాం, ఈ మాట ప్రకారంగా మనం ఇచ్చేద్దాం, అనుకున్నంత మందికి ఇంత బెనిఫిట్ ఇద్దాం అనే నిజాయితీ గానీ సిన్సియారిటీ ఉన్నట్టు కనిపించడం లేదు ఈ జీవోలు, ఈ వ్యవహారం చూస్తే. అంటే ఆ సిలిండర్ సబ్జెక్ట్ చూసినా, ఈ తల్లికి వందనం చూసినా, ఎప్పుడు వచ్చి ఆ తల్లి అకౌంట్ లో పడితే వచ్చిందని భావించాల్సింది తప్ప వస్తదని ఊరించే కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వం చాలా బాగా లేదు. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు కొంతమంది స్క్రీన్ షాట్స్ పంపించారు. 2 పిల్లలు ఉన్న వాళ్ళకి అదెంత 26,000 అలా క్రెడిట్ అయినట్టుగా స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి. అంటే ఈరోజు క్రెడిట్ అవుతున్నట్టు కనపడుతోంది. సో నంబర్ కూడా ఎక్కువ ఉంది కదా సార్, గతంలో పోలిస్తే 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు అనేది ఉంది. సరే గైడ్ లైన్స్ ఉన్నాయి, చాలా మంది తగ్గిస్తున్నారు, 80 లక్షలు 90 లక్షలు ఉన్నారు, 60 లక్షలకే ఇస్తున్నారు, ఇవన్నీ విమర్శలు ఉంటే ఉండనియండి. బట్ గత ప్రభుత్వం చేకూర్చిన దానికంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుందా లేదా? ఒక పిల్లవాడికి మాత్రమే గత ప్రభుత్వం ఇస్తే 2 పిల్లల వాళ్ళకి కూడా మేము ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఎంతో కొంత దాంట్లో గతం కంటే బెటర్గా జరుగుతున్నట్లు అనిపించట్లేదా మీకు? అంటే వారు ఇచ్చినటువంటి జీవోలో జూలై 5న డిస్బర్స్మెంట్ అని రాస్తున్నారు. మరి ఈ రోజు అయితే స్క్రీన్ షాట్ చూసాను టీడీపీ సోషల్ మీడియాలో, తెలుగుదేశం. అదే మరి, అంటే బెనిఫిషరీ సెలక్షన్ జరగడం, నీకు వస్తుందని చెప్పడం అనేది ఒక ఎత్తు. అంటే మీరు జీవో చూడండి, డిస్బర్స్మెంట్ వచ్చి 5 జూలై అని రాస్తున్నారు. అవును అవును. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నదానిలో ఒక దాన్ని మనం అప్రిషియేట్ చేయవచ్చు. ఏమిటంటే ఒకరికి ఇస్తానని గత ప్రభుత్వం ఇచ్చింది, ఈసారి ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని చెప్పి అంతమందికి ఇస్తే డెఫినెట్ గా ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏ నిధులు డైవర్ట్ చేశారు, అంటే ఏ కమ్యూనిటీకి ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వకుండా ఆపి ఇక్కడికి డైవర్ట్ చేసి ఇది ఇచ్చారు అనేటువంటిది, ఏ స్కీమ్స్ ఆపేశారు అనేటువంటిది కూడా మనం చూడాలంటే ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ అనేటువంటి ప్రోగ్రామ్ కింద వస్తాయి. అవి వారి స్కాలర్షిప్స్ కి, తర్వాత హాస్టల్స్ లో ఉండేటువంటి మెయింటెనెన్స్ కి వాడేటువంటి నిధులు ఉన్నాయి, అవన్నీ డైవర్ట్ చేసి దీనిలో పెట్టినట్టుగా జీవోలో రాస్తున్నారు. అంటే జీవో చూస్తే ప్రభుత్వం కూడా అలాగే చేసిందా? గత ప్రభుత్వం కూడా సప్లాన్ నిధులు డైవర్ట్ చేసింది, సిఎస్ఎస్ నిధులు డైవర్ట్ చేసింది, చేసి అమ్మఒడి అని ఆర్భాటంగా చెప్పారు. ఇప్పుడు వీరు కూడా, అంటే ఇక్కడ ఉండేటువంటి మర్మం ఏమిటంటే ఏదో ఒకటి ఒక కొత్త పథకంతో చెప్పేసి పాతవన్నీ కూడా డైవర్ట్ చేయటం, నిలుపుదల చేయడం అనేటువంటిది ఒక కొత్త విధానం మొదలుపెట్టింది గత ప్రభుత్వం. సో అదే విధానంలో అంటే దే ఆర్ ఆల్సో ఎంటరింగ్ ఇన్ టు సేమ్ షూస్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందువల్లంటే ఈ వీళ్ళ పేర్లు మార్పు, ఈవెన్ మీరు మేనిఫెస్టో కూడా చూస్తే వైసీపీ 2019లో ఇచ్చిన మేనిఫెస్టో, వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కలర్ల మార్పు తప్ప రాసిన విధానం కానీ పెట్టిన హెడ్డింగ్స్ తో సహా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏడాది పాలన తర్వాత నేను కూడా నిన్న చూశాను ఆ మేనిఫెస్టో. చూస్తే వారు అంటే ఎస్సీల సంక్షేమం, బీసీల సంక్షేమం, మైనారిటీల సంక్షేమం అని ఏ పదాలైతే వాడారో అదే పదాలు, అదే విధానం. అది నేను ఎందుకు అనుకుంటున్నానంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో వైసీపీతో పనిచేసింది. అందులో పనిచేసిన రిషి, రాబిన్ శర్మ విడిపోయి ఐపాక్ అని, షో టైం అని 2 రకాలుగా పెట్టుకుంటే వాళ్ళు షో టైం ఎంగేజ్ చేశారు, వీళ్ళు ఐపాక్ ఎంగేజ్ చేశారు. కింద ఉన్న మనుషులందరూ సేమ్. సో ఐడియా, వాళ్ళు ఇచ్చే ఐడియాస్ సేమ్, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ సేమ్. అందుకనే సేమ్ కాపీస్ ఇక్కడ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు జగన్ అనే మా భవిష్యత్ అని ఈ రిషి టీం చెప్తే, భవిష్యత్తుకి గ్యారంటీ అని రాబిన్ శర్మ టీం చెప్పారు. సో దట్ మీన్స్ వాట్ అంటే కింద లెవెల్లో వాళ్ళ ఇంటరాక్షన్, వాళ్ళు ఇస్తున్న అవుట్పుట్స్ సేమ్. ఓన్లీ వాళ్ళు గ్రీన్ అండ్ బ్లూ లో చెప్తే మీరు రెడ్ అండ్ ఎల్లోలో చెప్తున్నారు, అంతే తేడా. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఈ అంశానికి సంబంధించి 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇవ్వడం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. 15,000 ఇస్తాను, అది ఎగ్జాక్ట్లీ వాట్ వైసీపీ హస్ డన్. ఇప్పుడు వాళ్ళు కూడా 15,000 ఇచ్చినప్పుడు 2,000 కట్ చేసి టాయిలెట్స్ మెయింటెనెన్స్ అని, స్కూల్ మెయింటెనెన్స్ అని పెట్టారు. అందుకే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. 1,000 జీవో 1,000 సార్ అప్పుడు కట్ చేసింది 1,000 అనుకుంటా, అంటే ఎగ్జాక్ట్ గా 1,000 అనుకుంటా. అంటే అందుకే నేను చెప్పింది కట్ అండ్ పేస్ట్ జీవో అని చెప్పడానికి మీరు పాయింట్ రైజ్ చేశారు. సో ఆ రకమైనటువంటి విధానం సేమ్ ఫాలో అవుతున్నారు, సేమ్ మెథడ్ ఫాలో అవుతున్నారు. సో మరి అంటే ఇప్పుడు రెండోది వీరు ప్రారంభం చేశారు. ఇప్పుడు ఉగాదులు అయిపోతున్నాయి, సంక్రాంతులు అయిపోతున్నాయి, August 15th అయిపోతుంది, రిపబ్లిక్ డే అయిపోతుంది, కానీ ఇంతవరకు మహిళలకి బస్సు సౌకర్యం అనేది రాలేదు. ఆగస్టులో చేస్తా చెప్తున్నారు, August 15th నుంచి. అదే అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. ఇది ఒక వైపు. సరే,
ఇవన్నీ ఉమ్, ఇప్పుడు ఉచితంగా కల్పించే అంశాలు అనేది ఒక పక్క అయితే, ఉమ్, ఏ స్కీమ్స్ ని సబ్స్యూమ్ చేసి అంటే వేటిని ఆపేసి ఇవి ఇస్తున్నారు అనేటువంటి విశ్లేషణ కొద్ది రోజులు అయితే మనకు అర్థమవుతుంది. యా 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 అదొక తెలుస్తుంది. వైపు అయితే అంటే ఉమ్, జరుగుతున్నటువంటి పథకాలు ఇస్తున్న పథకాలు ఆపేసి ఉమ్, చెప్పి ఇదిగో ఇది మేము ఇచ్చాం అని చెప్పినంత మాత్రాన ఉమ్, అది మీరు అన్నట్టు అదనంగా ఇచ్చినట్టు అవ్వదు. ఓకే ఓకే. కానీ కానీ సపోజ్ సార్ యా ప్లీజ్ ప్లీజ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3,000 రూపాయలు ఒక పిల్లవాడికి స్కాలర్షిప్ వస్తుంది అనుకుందాం నెలకి. ఉమ్, సో 10 నెలలు ఇస్తారు, 30,000 వస్తుంది. ఉమ్, సో దాన్ని ఆపేసి 15,000 అమ్మఒడి అదే తల్లి వందనం అని ఇచ్చింటే అన్యాయం కదా. అప్పుడు మీరు అన్నట్టు అదనంగా ఇచ్చినట్టు అవ్వదు కదా. సప్లాన్ నిధులు వాడటం కూడా కాబట్టి అన్యాయమే. నిజానికి దాన్ని వ్యతిరేకించింది గతంలో తెలుగుదేశం పార్టీ. సప్లాన్ నిధులు తీసుకొచ్చి దీంట్లో వాడేసి మిగతా 70-80 స్కీమ్లు ఆపేసి అమ్మకు వందనం ఇవన్నీ ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నిజానికి. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాంటెక్స్ట్ లోనే నేను కూడా ఏమంటానంటే ఆ జీవో చూశాను కాబట్టి ఉమ్, అది చదివిన తర్వాత ఇట్స్ అమ్మఒడి జీవో కట్ అండ్ పేస్ట్ తల్లి వందనం అనేటువంటిది క్లియర్ కనిపిస్తుంది. ఉమ్, 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 సో కాబట్టి అంటే వీళ్ళు కూడా ఏమేమి స్కీములు రేపు ఆపేస్తారు, వేటిని నిలుపుదల చేస్తారు అనేటువంటిది చూస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది. సార్ గైడ్ లైన్స్ ఏమైనా తేడా కనపడుతుందా? ఇప్పుడు 10,000 12,000 నెలకి సంపాదించే వాళ్ళకి కూడా స్కీమ్ లేదు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 10-12,000 సంపాదించడం అనేది చాలా చిన్న విషయం కదా. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు, హమాలీ పనులు చేసుకునే వాళ్ళకు, ఇంట్లో వర్కర్స్గా పనిచేసే వాళ్ళకు కూడా 10-12,000 రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళని అమ్మఒడికి దూరం చేయడం అనేది గతంలో కూడా ఉన్న నిబంధనేనా? దాన్ని కొత్తగా ఏమైనా యాడ్ చేశారా ఏంటది? యాక్చువల్గా ఏంటంటే 6 స్టెప్స్ చెక్ అనేటువంటిది ఒకటి గత ప్రభుత్వమే పెట్టింది. అంటే 6 లెవెల్స్ లో దీన్ని చెక్ చేసి వాటన్నిటిలోనూ సాటిస్ఫై అయితే ఈ స్కీమ్స్ అప్లై చేయాలనేటువంటిది వారు పెట్టారు. వైసీపీ గవర్నమెంట్ లోనే పెట్టారు. అంటే కరెంట్ బిల్ ఎంత ఉండాలి, ఇంటి స్క్వేర్ ఏరియా ఎంత ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళ ఇళ్లలో ఉండే ఫెసిలిటీస్ ఏమి ఉండాలి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అవే అందుకే కట్ అండ్ పేస్ట్ జీవో అంటున్నాను నేను. అవే అంశాలు ఇక్కడ కూడా పెట్టారు. సో పెట్టి ఆ రకంగా కట్ చేయడం అనేటువంటిది కూడా స్పష్టంగా చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ కాపీ ఆఫ్ వాట్ వైఎస్ఆర్సీపీ హస్ డన్. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే నెంబర్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ 1, 2, 3, 4, 5 అనే లిమిటేషన్ లేకుండా పెట్టడం అన్నది ఒక్కటే డిఫరెన్స్ ఫ్రమ్ అమ్మఒడి. ఓకే, అది దాంట్లో మళ్ళీ నెంబర్ తగ్గించేశారు. చాలా తక్కువ మందికి 80 లక్షలు 90 లక్షలు ఉంటే 67 లక్షలకే ఇస్తున్నారు అనేది ఒకటి ఏదో వివాదం నడుస్తుంది. సరే, మీరు ఇప్పుడు చెప్తుంది చాలా స్కీమ్స్ ఆపేసి అమ్మకు వందనం లాంటి పథకాలకు నిధులు ఇస్తున్నారని. ఇంకో పాయింట్ దీంట్లో కనపడుతుంది ఏంటి అంటే, సూపర్ 6కు సంబంధించి 1,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని ప్రభుత్వం చెప్పిన మాట, ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట. ఈ 2 హామీలను కూడా వేరే స్కీమ్లో మెర్జ్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు స్టార్ట్ కాని స్కీమ్స్, ఒకటి P4లో 1,500 ఇవ్వడానికి మెర్జ్ చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశంలో నిరుద్యోగ వృత్తి అంశాన్ని కలిపేస్తామని చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఒకవేళ అది జరిగితే మీరు అన్యాయం అని అన్నారు కదా ఇందాక, అన్యాయము, దగ, మోసం, వంచన అని అవి కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ అడ్జెక్టివ్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు అది. మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని 20,000 ఇస్తామని చెప్పినటువంటి దానికి దగా చేయడానికి ఏడాది అయిందని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే 3,000 వృత్తిని ఇస్తామని చెప్పి నట్టేట ముంచిన దానికి ఏడాది అని చెప్పుకోవాలి. అదే విధంగా మహిళలకు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మహిళల్ని ఈనాటి వరకు ఇవ్వకుండా మోసం చేసిన దానికి ఏడాది అని చెప్పుకోవాలి. సో ఇట్లా వారు ఈ 2 అంశాలు ఒక అటెంప్ట్ అయితే చేశారు. ఒక సిలిండర్ ఇచ్చారు, ఇప్పుడు కొంతమందికి 5వ తేదీలోకి ఇస్తానంటున్నారు కాబట్టి, లేదా 5కి ఇస్తారు కాబట్టి ఒక అటెంప్ట్ చేశారు అనుకోవచ్చు. మిగిలినటువంటి 4 అంశాలు కూడా ఇంతవరకు టచ్ చేయలేదు, ఉచిత బస్సు చేయలేదు అనేది ఒకవైపు అయితే, అసలు సంపద సృష్టిస్తాము అని అన్నారు. ఎక్కడ సృష్టించారు సంపద? మీ పార్టీలో, మీ చుట్టూ, లేకపోతే మీ అలయన్స్ పార్టీలో ఉన్న వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళు దండుకోవడానికి, సంపాదించుకోవడానికి, ఈ క్యాపిటల్ ఏరియాలో చేసే పనులు లేకపోతే పోలవరం లాంటి పనుల్లో ఇవ్వడం తప్ప, అంటే మీరు సంపద సృష్టించుకోవడం తప్ప జనానికి ఏమైనా సంపద సృష్టించారా? హడావిడిగా మరమ్మతులు రోడ్లు అన్నారు. ఈ రోజు చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయో. ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగిందా? డ్రింకింగ్ వాటర్ ఇచ్చారా? డ్రైనేజ్ సిస్టమ్ పెట్టారా? ఇవేవి కూడా ఎక్కడ కనిపించడం లేదు కదా. సో వేర్ ఈస్ ద వెల్త్, అంటే వేర్ ఈస్ ద డెవలప్మెంట్ అండ్ వేర్ ఈస్ ద వెల్త్? ఇవి 2 జరగడం లేదు. పైగా
ఇప్పుడు ఈ ప్రతిసారి ఒక కొత్త జార్గన్ తీసుకురావడం, అంటే అంతకుముందు ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాడు. దానికి ముందు టెక్నాలజీ అవుట్ ఆఫ్ బాక్స్ అని ఇట్లాంటి పదాలు వాడేవారు. సో ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటైతే P4 అనేటువంటిది కొత్తది. ఇది ఏబిఎన్ ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పేపర్ స్పష్టంగా చెప్పాయి. ఏమనంటే ఇలా కొత్త కొత్త పదాలు, జనానికి అర్థం కాని పదాలు తెచ్చి వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటాడు ఇతను, ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి ముఖ్యమంత్రి. అలా చేసే ప్రతిసారి అధికారం కోల్పోయాడు, మళ్ళీ అదే పాట మొదలు పెట్టాడని ఆంధ్రజ్యోతి రాసింది. తొలి పులుక తుది పులుక ఏదో ఉంటది కదా, అదేం పలుకు, ఏదండి, తొలి పలుకే, కొత్త పలుకు, కొత్త పలుకు. సో దానిలో కూడా వారు రాయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఒక అపోజిషన్ గా ఉన్న పార్టీ మాట్లాడుతుంది అనేదే కాదు, వాళ్ళ సొంత వాళ్ళే ఆ పార్టీ కోసం కొమ్ము కాసి బాకా ఊదేటువంటి పత్రికలే ఈ విధంగా రాస్తూ ఉన్నాయి. ఈ P4 అనేది ఎవరికి తెలియదు. యాక్చువల్ గా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది చెప్పారు. పబ్లిక్ పీపుల్ వేరా, పబ్లిక్ పీపుల్ ఒకటే కదా. అంతకుముందు P3 ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దానికి పీపుల్ అని యాడ్ చేశాడు. పబ్లిక్ వేరు, పీపుల్ వేరా, రెండు సేమే కదా. ఏదో కొత్త పదం తెచ్చి జనాల్ని మాయ చేయటం, మోసం చేయటం తప్ప, అంటే డైవర్ట్ చేయటం. స్పష్టంగా చెప్పాలంటే డైవర్ట్ చేయటం అనేటువంటి దానిలో నిష్ణాతులుగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఏదైనా ఒక లైవ్ సబ్జెక్ట్, కరెంట్ సబ్జెక్ట్ వస్తే ఎక్కడ మా ఇన్ఎఫిషియన్సీ బయటపడిపోద్దో అని దానిని తెలివిగా డైవర్ట్ చేసి జనాలని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు డైవర్ట్ అవుతున్నారు. బట్ తర్వాత గమనిస్తున్నారు, ఇందుకోసం ఇది చేశారు, అందుకోసం ఇది చేశారని వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడలు అవ్వడం లేదనేటువంటిది మనం స్పష్టంగా చూడొచ్చు. సో సంక్షేమానికి కూటమి సర్కార్కి ఎన్ని మార్కులు వేస్తారు అంటే ఎన్ని మార్కులు వేస్తారు మీరు? అంటే ఇప్పుడు మనం పాజిటివ్ గా వాళ్ళు ఓకే, మనం ఎంత రాజకీయ పార్టీ అయినా కొంచెం మనం విశాలంగా ఆలోచిద్దామని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానిలో ఇప్పుడు పెన్షన్స్ వచ్చిన వెంటనే ప్రారంభం చేశారు. సో మనం ముందు నుంచి కూడా మనం అనుకుంటున్నాం ఏమిటంటే సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అనేటువంటివి చాలా అవసరం. సో ఎవరైతే సొంతంగా సంపాదించుకుని బ్రతకలేరో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అక్రాస్ ది వరల్డ్ యూరోపియన్ నేషన్స్ కానీ, వెస్టర్న్ నేషన్స్ కానీ, అమెరికన్ నేషన్స్ కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాంటి ప్రయత్నం మనం కూడా చేయాలి, దాన్ని మనం అభినందించాలి. సో దానికి వారు పెంచి ఇచ్చినటువంటిది డెఫినెట్ గా ఇట్స్ ఎ గుడ్ మూవ్. అదే సమయంలో ఇప్పుడు అనేక రకాలైన హామీలు ఇచ్చి మాయ చేసి మసిపూసి అధికారమే పరమావధిగా పొంతన లేని పార్టీలు, ఐడియాలజికల్ గా సిద్ధాంతపరంగా పొంతన లేని పార్టీలు, ఆ సిద్ధాంతాల్లో ఏకీకృతం కానీ ఏకభావం కానీ లేని పార్టీలు అధికారం కోసం కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితిలో అక్కడ మనకు కనిపించేది ఏంటంటే హౌ టు రీగెయిన్ పవర్, అధికారంలో ఎలా రావాలి అన్నది ఒక్కటే లక్ష్యంగా కనిపించింది తప్ప ఒక సిద్ధాంతం కానీ, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కానీ ఇట్లాంటి అంశాలన్నీ కూడా లేకుండా జరుగుతున్నటువంటిది ఒకవైపు ఉంటే, 2 అటెంప్ట్స్ జరిగినాయి. సిలిండర్స్ ఇవ్వడం అనేది ఒకటే, ఇప్పుడు జీవో తల్లి వందనానికి జీవో ఇవ్వడం అనేటువంటిది ఒకటి. 2 అటెంప్ట్స్ అయితే జరిగాయి. అది ఏ రూపంలో, ఇప్పుడు సిలిండర్స్ లో ఎట్లయితే విమర్శలు వచ్చావో అట్లాగే దీనిలో కూడా విమర్శలు వస్తాయా, నిజమైన బెనిఫిట్స్ అందరికి వస్తుందా రాదా అనేటువంటి అంశాలన్నీ కూడా కొద్ది రోజులు గడిస్తే మనకు అర్థం అవుతుంది. ఇక రిమైనింగ్ ఐటమ్స్ కి వాళ్ళు క్యాలెండర్ చెప్తున్నారు కానీ ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ మేజర్ నెగటివ్ అండ్ చీటింగ్ ఏమిటి అని అంటే యూత్ కు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని, అంటే 2 ప్రభుత్వాలు ఇలాగే మోసం చేసింది. గత ప్రభుత్వం జనవరి 1st జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి రకరకాలుగా మాటలు చెప్పారు, ఎక్సర్సైజ్లు చేశారు. అప్పుడు నేను పొజిషన్ లో ఉన్నప్పుడు నేను కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని వేకెన్సీలు నేను తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించున్నాను. కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. అనేక శాఖల్లో పనిచేశాను నేను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో వేల కొలది ఉద్యోగాలు ఉన్నాయి, పొల్యూషన్ బోర్డు లో ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి, ఫారెస్ట్ లో ఉన్నాయి, ప్లానింగ్ లో ఉన్నాయి. ఇలా అనేక డిపార్ట్మెంట్స్ లో నేను చేసి ఆ లిస్ట్ అంతా ఇచ్చాను. ఇవన్నీ రిక్రూట్ చేయాలి, చాలా అవసరం. ఇవన్నీ టెక్నికల్ జాబ్స్,
అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ లేరు. అది ఒక వెల్త్, ఒక న్యాచురల్ రిసోర్స్ డెన్యుడేషన్ అయిపోతుంది అని చాలా ఆర్గ్యూ చేశాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సో ఈ రోజు నాకు తెలిసి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయండి స్పష్టంగా. వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి క్యాలెండర్ ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు ఇతను యువగాళం పాదయాత్ర చేశాడు యువ నాయకుడు, కానీ ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? యూత్ కి ఇచ్చిన ప్రామిస్ ఏమైపోయింది? అంటే మొదటి సంతకం డిఎస్సి ఆల్రెడీ అయిపోయిందిగా, డిఎస్సి చేశారుగా. 7,000 పోస్టులు, అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా 10,000 చేసినట్టున్నారు. 7,000 10,000 చేసినట్టున్నారు సార్. ఓకే, సో అది నేనే 2 లక్షలకినే 10,000కి ఎక్కడ పోలికుందండి? ఇప్పుడు మీరు వేరియస్ మీరు ఏబిపిఎస్ దగ్గర అడగండి, డేటా ఉంది. మీరు డిపార్ట్మెంట్ వైజ్ చూడండి, డేటా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అసలు అంటే సబ్స్టాంటివ్ గా ఉన్నటువంటి వేకెన్సీస్ ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా చేయకుండా అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ పద్ధతులని చేసి వాళ్ళ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ హెంచ్మెన్ అనుచరుల్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రియల్ గా చదువుకుని మెరిట్ కలిగి ఉండి పర్ఫామ్ చేయగలిగేటువంటి యూత్ ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటే ఎలాంటి జాబ్ క్యాలెండర్స్ లేవు, ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు, ఉన్నటువంటి వేకెన్సీ ఫిల్లింగ్ లేదు. ఎందుకు? ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ వైజ్ చూడండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, హార్టికల్చర్ లో ఉన్నాయి, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ మరి మేజర్ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ లో ఉన్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి, రెవెన్యూలో ఉన్నాయి, పోలీస్ లో ఉన్నాయి. ఇవేవి కూడా చేయడం లేదు కదా. ఈవెన్ టీచర్స్ కూడా వాళ్ళు ఇచ్చింది 10,000 కాదు, ఇంకా చాలా ఉద్యోగాలు. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఈ రేషనలైజేషన్ అని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని పూటకో పాలసీ తెచ్చి వాటిని రేషనలైజ్ చేసేసి ఉన్న పోస్టులను తగ్గించేసి వేకెన్సీలు లేవని చూపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉన్న స్కూల్స్ ని మూసేసి, అంటే పేదలు నివసించే ప్రాంతాలకు అనువుగా ఉన్నటువంటి స్కూల్స్ ని మూసేసి 3 కిలోమీటర్లు వెళ్ళండి, 5 కిలోమీటర్లు వెళ్ళండి అని దే హ్యావ్ బికమ్ ఏ డిటరెంట్. అంటే ఎడ్యుకేషన్ కి డిటరెంట్ క్రియేట్ చేస్తున్నారు, హర్డిల్స్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గరగా ఉంటే వెళ్ళి చదువుకుంటారు. ఈ రోజు చదువుకు దూరం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లోతైనటువంటి అంశాలు. బయట ప్రజలకు ఏం కనిపిస్తుంది అంటే ఈ మేజర్ ఛానల్స్ లో వాళ్ళు వేసేటువంటి న్యూస్, వాళ్ళు మాట్లాడే మాటలు, ప్రధాన పార్టీలు వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుని కొట్టుకుని ఇవే కనిపిస్తున్నాయి. కానీ వాట్ ఈస్ రియల్లీ లూజింగ్? ఈవెన్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ కూడా తీసుకోవాలి. ఎంతసేపు మతాన్ని చూపించడమో, లేకపోతే పాకిస్తాన్ చూపించడమో, ఇక్కడ బాంబు అయిందని, అక్కడ ఇది జరిగింది, టెర్రరిజం వచ్చిందని ఆ పాయింట్సే తప్ప అసలు నేషనల్ లెవెల్లో అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎవరన్నా మాట్లాడారా? నేషనల్ లెవెల్లో జీడిపి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నేషనల్ లెవెల్లో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ హౌ ఈస్ ద గ్రోత్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? ఇవన్నీ డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి ఇమోషనల్ సబ్జెక్ట్స్ తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కూడా ఆ ఇమోషన్స్ మీద ఆడుకుంటున్నారు తప్ప రియల్ గ్రోత్ లేదు, రియల్ వెల్త్ లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు, ఉన్న ఉద్యోగాలు క్రియేషన్ లేదు. ఓకే, ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు అవుట్ సోర్సింగ్ వెళ్తున్నారు? ఎందుకు కాంట్రాక్ట్ వెళ్తున్నారు? ఈ రోజు లక్షల మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నికల్లీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ పనికి మాలినటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితికి ఎందుకు రావాలి? మన యూత్ ని మనం ఎందుకు సరిగా వాడుకోవడం లేదు? ఇది బాధ, ఆవేదన. సో సంక్షేమంలో మీరు పాస్ మార్కులు కూడా ఇవ్వలేరా? సూపర్ 6 లో పాస్ మార్కులు కూడా ఇవ్వలేరా ప్రభుత్వానికి? ఎలా చేస్తారండి? ఇప్పుడు 35 ఇస్ ది పాస్ మార్క్ ఇంగ్లీష్ వాడు పెట్టాడు. ఆ 35 కూడా ఎందుకు కారణం ఏంటంటే దానికోసం హిస్టరీ ఉంది, ఇప్పుడు సమయం కాదులే. కానీ బట్ ఎక్కడ 35 ఉంది? ఇప్పుడు మీకు ఇప్పుడు అవుట్ ఆఫ్ 6 ఓన్లీ రెండు అటెంప్ట్ అయ్యాయి అని అంటే, సో 4 ప్రశ్నలకి ఆన్సరే రాయకపోతే పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అంటారా? 1/3 కదా వచ్చింది. సో 30 కూడా క్రాస్ కాలేదు కదా. కరెక్ట్, రైట్ సార్. సార్ గతంలో మనం విన్నది, గత ప్రభుత్వం పైన ఉన్న తీవ్రమైన విమర్శ ప్రతిపక్షం వైపు నుంచి వచ్చింది. ప్రజలకు ఆ రకమైన స్కేర్ క్రియేట్ చేసింది కూడా అప్పులకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది, శ్రీలంకలాగా అయిపోతుంది, ఇంకేదో దేశంలాగా అయిపోతుంది అన్నారు. సో అప్పులని కట్టడి చేయగలిగిందా ఈ ప్రభుత్వం, కొత్త సర్కారు? అప్పుల్ని కంట్రోల్ చేసుకోగలిగిందా? అప్పులు తగ్గించగలిగిందా? ఇప్పుడు ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, ఇట్లాంటి సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రాము, ఇప్పుడు ఆ సిలిండర్, తల్లి వందనం, ఇవి తప్ప ఎక్కడ మీకు డెంట్ అనేది క్రియేట్ చేయగలిగింది? ఇది ఒకవైపు. కానీ అప్పులు మాత్రం విపరీతంగా చేస్తున్నారు.
లక్షల కోట్లు ఈ రోజు అప్పులు తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు. ఆస్తులు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వీళ్ళకి మోరల్ రైట్ లేదంట నేను. ఎందుకనంటే గత ప్రభుత్వం శ్రీలంక లాగా చేస్తుంది, వెనిజువేలా లాగా చేస్తుంది అని అన్నప్పుడు దానికి భిన్నంగా కదా మీరు పనిచేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది ఒప్పు అని అనడం లేదు, వాళ్ళు చేసింది కూడా తప్పే. ఎస్పెషల్లీ ఈ డీబీటీ అనే ఒక్క కార్యక్రమం చేసేసి మేము ఇంత చేసాం అంత చేసాం అని గొప్పలు చెప్పుకోవడం అనేటువంటి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని క్లియర్ గా స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇట్స్ వెరీ క్లియర్. అట్ ద సేమ్ టైం హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎర్లియర్. గత ప్రభుత్వానికి కంటే మీరు భిన్నంగా ఏమున్నారు? యు ఆర్ ఇంకా అప్పులు తీసుకోవడానికి కొత్త దారులు ఎదుగుతున్నారు, మీరు కొత్త పందాన్ని కనిపెడుతున్నారు మీరు. సో ఏ వైపు నెట్టేస్తున్నారు, ఎలాంటి పాతాళానికి తొక్కేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది ప్రజలు గమనించాలి. మీ ద్వారా నేను ప్రజల్ని కోరుకునేది ఏమిటంటే ప్రతి ఏ అడుగు ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఏ విధంగా రాష్ట్రం కోల్పోతుంది అభివృద్ధి, అలాగే అప్పులు పెరిగిపోతాయనే అంశం కూడా చూడాలి. ఈ స్థాయిలో అప్పులకు పోవడానికి రీజన్ ఏంటి సార్? ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతున్నారు? ఈ స్థాయిలో అప్పులు ఎందుకు చేస్తున్నారు? అప్పుల్ని కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? రూపాయి దొరకట్లేదు, ఆంధ్రప్రదేశ్ అంటే అప్పు ఇచ్చే పరిస్థితి లేదు అని కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, గతంలో చూసాం. ఎస్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా నేను ఒక సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. సో ఇంచుమించు జీతాలు ఇవ్వడానికి అప్పులకు సంబంధించి తిరిగి కట్టాల్సిన వాయిదాలు కానీ వడ్డీలు కానీ, అంటే సో టు పే బ్యాక్ ద లోన్స్ ఆర్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్స్, వీటన్నిటికే మనకు వచ్చేటువంటి నిధి సరిపోవడం లేదు. సో అక్కడికి అంటే ఇప్పుడు 1,20,000 కోట్లు ఇంచుమించుగా పర్ ఇయర్ కేవలం శాలరీ పేమెంట్స్, డెట్ క్లియరెన్స్ కి, అంటే రీపేమెంట్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ పేమెంట్స్ కే సరిపోతున్నాయి. సో అంటే ఇంచుమించు వీళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలంటే ఒక 80,000 కోట్లు కనీసంగా కావాల్సి వస్తాయి. సో అపరాణం. ఇట్లాంటి సందర్భంలో అంత డబ్బు ఇక్కడ లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడానికే సరిపడినంత డబ్బు లేదు. కేవలం మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది మెయింటెనెన్స్ కి సరిపోద్ది. కొంచెం ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి వస్తుంది. ఇలా ఇంప్రాక్టికల్ గా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటే ఉన్న డబ్బు సరిపోదు. ఆ రోజు కూడా నేను చెప్పింది అదే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రత్యేకంగా నిధులు వచ్చినా, లేదు వరల్డ్ బ్యాంక్, IMF లాంటి సంస్థల నుంచి అదనంగా లోన్లు తీసుకున్నా, ఇవేవి కాకుండా కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్నా, అట్లా ఏదైనా అదనంగా మొబిలైజ్ చేస్తే తప్ప మీరు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చడానికి అవకాశం లేదు అని గత సంవత్సరం జూన్ నెలలోనే నేను చెప్పున్నాను. అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే somebody asked me, then I told. So same thing is happening. Unless they get money from external sources, they'll not be able to implement any of their promises, and they'll not be able to bring any kind of development in the state. నా పాయింట్ ఏంటంటే, మీరు చెప్తున్న దాని ప్రకారం 80,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా అప్పులు తెస్తే తప్ప సూపర్ 6 అమలు చేయడం సాధ్యం కాదు అనేది గత జూన్లోనే మీరు చెప్పారని చెప్తున్నారు. సో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అప్పు 1,50,000 కోట్ల రూపాయలు అనేది కనపడుతోంది, ఆన్ పేపర్ కనపడుతుంది. కార్పొరేషన్లో అయితే ఇది అయితే ఇది కనపడుతుంది. 1,50,000 కోట్ల రూపాయలు ఒక ఫినాన్షియల్ ఇయర్లో అప్పులు చేసిన ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేదు, మరి డబ్బులు ఏమైపోయినాయి? That's what I'm saying. See, they sing a song of Amaravati and Polavaram. ఇవి రెండు చేసేస్తే మేము వీఆర్ ఎఫిషియంట్ అండ్ వీఆర్ పర్ఫార్మర్స్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో అమరావతి ఇస్ జస్ట్ ఎ క్యాపిటల్ ఫర్ ఎ స్టేట్. సో ఇక్కడ ఒక చిన్నది సార్, ఇప్పుడు పోలవరానికి కూడా తెచ్చిన 1,50,000 కోట్లు పోలవరానికి పెట్టింది 15 కోట్లు కూడా లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఏముంది పోలవరానికి? ఏడాదిలో ఏం లేదు. కేంద్ర ప్రభుత్వమే పాత రీఎంబర్స్ చేసింది 10,000 కోట్లు ఎంతో. అమరావతికి 32,000 కోట్లు 33,000 కోట్లు టెండర్లు పిలిచారు, ఎక్స్పెండిచర్ ఇంకా అవలా. ఏమైపోయింది మరి మిగతా డబ్బులు? అదే అంటే కొన్ని లోతైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో అంటే ఈ రకంగా వచ్చే ఈ హెజమనిక్ క్లాస్ ఆఫ్ పార్టీస్ వాళ్ళ ఇంట్రెస్ట్లు దేని మీద ఉంటాయి అనేటువంటిది ఒక అంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళ ఇంట్రెస్ట్లు అంటే
యాజ్ ఫార్ as I see or as far as I gather information from the people. సో ప్రజల్లో ఉన్న ప్రజలు అనుకునేటువంటి చర్చలో భాగంగా చూస్తే ప్రజల సంక్షేమం అవసరం లేదు, ప్రజల యొక్క అభివృద్ధి అవసరం లేదు, ప్రజల యొక్క ఆస్తిపాస్తులు ఇచ్చి ఆదాయ వనరులు ఇచ్చి వారు స్వతంత్రంగా నిలబడగలిగి వాడు స్వతంత్రంగా జీవన ప్రమాణాలు పెంచుకుని నడవగలిగే అవకాశాలు ఇవ్వడం అన్నది కాదు మా లక్ష్యం, మా గోలు, మా ప్రయారిటీ. అవర్ ప్రయారిటీ ఈస్ వీ హ్యావ్ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, వీ బ్రైబ్ ది ఓట్ల కోసం లంచం ఇచ్చాం, మళ్ళీ ఎన్నికలు రావాలంటే మళ్ళీ ఓట్లకు లంచం ఇవ్వాలి, అందుకు మేము సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త కాంట్రాక్ట్స్. ఇప్పుడు పోలవరంలో ఎంత పెట్టినా ఎంత తిరిగి వస్తుంది? అలా కాకుండా అవసరం లేని పట్టిసీమ లాంటిది ఒకటి కట్టి ఒక 300-200 కోట్లు తెచ్చుకుంటే అది ఈజీగా వస్తుంది కదా అని ఇలాంటి పక్కదారులు కనిపెట్టి ఏ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చి ఎంత మనం రాబట్టుకోవచ్చు, ఎంత మనం సంపాదించుకోవచ్చు, ఎంత మనం విదేశాలకు పంపించి అక్కడ నిలువ చేసుకోవచ్చు అన్నదే. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ పర్టికులర్ పర్సన్, నేమ్ పర్టికులర్ కంట్రీ వేర్ దిస్ ఎంటైర్ వెల్త్ ఈస్ గోయింగ్, ఎంటైర్ అమౌంట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్. అది సింగపూరా, రష్యా, లేకపోతే యుఏఈ, ఇట్లాంటి పేర్లు నేను చెప్పాలనుకోవడం లేదు, వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్పాలనుకోవడం లేదు. కానీ ప్రజలను గమనించమంటున్నాను. మీరు చూడండి, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ నిధులు ఎక్కడికి పోయాయి, ఏ పనులకు ఇచ్చారు, ఆ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు, ఆ కాంట్రాక్టుల ద్వారా ఎవరు బాగుపడుతున్నారు, అందులో వచ్చిన డబ్బు ఎవరికి రీసైకిల్ అవుతుంది అనేది జనం గాని లేదు మీలాంటి కొంచెం అవేర్నెస్ కలిగినటువంటి మీడియా కానీ బయటకు నాకు అసలు అర్థం కావట్లేదు సార్. సరే, అమరావతి అప్పులు, IMF ఇంకా కొంత రావాలేమో, విడతల వారికి వస్తుంది, హడ్కో రుణాలు ఇంకా విడతల వారికి వస్తుంది. అది కాకుండా మనం RBI దగ్గరికి వెళ్ళి ప్రతి మంగళవారం తెస్తున్న 6,000 కోట్లు, 4,000 కోట్లు, 2,000 కోట్లు అవి ఖర్చు అయిపోయినాయి. ఏమైపోయినాయి? 1,00,000 కోట్లు అయితే ఉన్నాయి కదా, అవి ఏమైపోయినాయి తెలియట్లా. దట్స్ వాట్. సి, ఇప్పుడు ఏమేమి పనులు ఇచ్చారు, ఏమేమి కాంట్రాక్టులు ఇచ్చారో చూస్తే మీకు అర్థమవుతుంది. పైగా వారు ఏమన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 crores లోన్ తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ 15,000 crores మేము తెచ్చుకుని దాన్ని నేను సమక్షేమానికి పెట్టలేనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో అట్లా ఒకవైపు సంక్షేమానికి ఏ విధంగానూ పెట్టడం లేదు, ఇప్పుడు వస్తున్న పథకాలనే రీరైట్ చేసి ఏంటంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని కొత్త ప్రోగ్రామ్స్ పేర్లు పెట్టి పాతవి అన్ని అందులో మిక్స్ చేసి పోస్తున్నారు తప్ప అదనంగా వస్తున్నది లేదు, కొత్తగా ఇచ్చింది లేదు, అలాగే వెల్ఫేర్ కి ఇస్తుంది లేదు, డెవలప్మెంట్ లేదు. బట్ ఫోకస్డ్ గా వారు అనుకునేటువంటి ప్రయారిటీ ప్రకారం ఎక్కడ ఈ నిధులు వాడాలి, ఎవరికి ఈ కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చి అవి రీసైకిల్ చేసుకోవాలనేది అయితే జరుగుతుంది. అది మీరు వెలికి తీయండి. ఆశ్చర్యంగా ఉంది, సర్ప్రైజింగ్ గా ఉంది. డబ్బులు ఎక్కడ పోయాయి మరి? ప్రతి మంగళవారం పోతున్నాం మనం. సో చెప్పాలి, చూద్దాం ఇంకా ఫర్దర్గా ఏమొస్తుంది దానికి సంబంధించి. సార్, సోషల్గా కూడా గత ప్రభుత్వం హయాంలో కూటమి సర్కారు కావచ్చు, కొంతమంది ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రకరకాల జేఏసీలు మాట్లాడుతూ వచ్చిన మాట, దళితులపైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సుధాకర్ కేసు ఉదహరించారు, సుబ్రహ్మణ్యం కేసు ఉదహరించారు, ప్రవీణ్ కేసు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన కేసు, ఇలా చాలా కేసెస్ చూసాం మనం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన కూడా ఒక కమిషన్ వేసి వీటికి కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, దళితులపైన దాడులు జరగవు, మహిళలపైన అత్యాచారాలు, అన్యాయాలు ఏమి ఉండవు అని చెప్పారు. హోంమంత్రి గారు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది కాలంలో 16,000కు పైగా మహిళలపైన అఘాయిత్యాలు జరిగినట్లుగా ఆన్ రికార్డ్ ప్రభుత్వం అఫీషియల్గా చెప్తున్న నంబరు. అనేక చోట్ల దళితులపైన దాడుల అంశాన్ని కూడా చూస్తున్నాం. రీసెంట్గా అనంతపురం ఇష్యూ కూడా మీ నోటీస్కి వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి ఏడాది కాలంలో? ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నాను, అంటే అణగారిన వర్గాల మీద అన్యాయానికి ఏడాది అయింది, బలహీన వర్గాల మీద దాడులకు ఏడాది అయింది, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలకి దాడులకు ఏడాది అయింది, అంతేగాని సుపరిపాలనకు అయితే ఏడాది కాలేదు అని నేను ఒక బ్రాడ్ కామెంట్ చేస్తా ఉన్నాను. ఎందుకనంటే అంటే ఎంత దారుణంగా అనంతపూర్ లో జరిగినటువంటి అంశాలు, ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళ, ఒక షెడ్యూల్ కాస్ట్ మాదిగ బిడ్డ ఎంత దారుణమైనటువంటి స్థితికి గురి చేశారంటే, అంటే మాటల్లో చెప్పాలంటే ఒక రకమైనటువంటి బాధ, దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఊహించలేము, అటువంటి సంఘటన ఊహించలేము. 9వ తరగతి చదివేటువంటి ఆ పాపకి వాళ్ళు రేప్ చేసి వీడియో తీసి దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేసి 14 మంది 6 నెలలుగా, అసలు అది అంటే
చాలా బాధ కలిగిస్తుంది. అసలు కళ్ళు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. ఇట్లాగా చేసి అది కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ పార్టీ గెలిచినప్పుడు డప్పు కొట్టాడు వాళ్ళ నాన్న, డప్పు కొట్టి పైనుంచి కింద పడిపోయాడు, అతను చనిపోయాడు. ఈ రోజు తండ్రి లేడు. తండ్రి లేని బిడ్డని అదే పార్టీకి చెందిన వాళ్ళు. అసలు ఈ ఏ సంస్కృతిలో మనం జీవిస్తున్నాం? ఒకప్పుడు బార్బేరిజం, క్యానిబాల్స్ అనేటువంటివి అన్ని చూసుకుని చంపుకుని తినేటువంటి వాళ్ళు అనేటువంటిది ఉన్నాము. ఈ రోజు దానికి దీనికి ఏం తేడా ఉందనేది నాకైతే అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు ఏదో ఏంటిది టీ కొట్టుల దగ్గరికి, బడ్డీ కొట్టుల దగ్గరికి, పెన్షన్ ఇచ్చిన ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే చీఫ్ మినిస్టర్ ఇలాంటి అన్యాయం జరిగిన ఒక బాలికను పరామర్శించడానికి లేదా సమయం? అంటే అలాంటి చోటకు వెళ్ళి ధైర్యం చెప్పరా? పైగా మీ పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తే, ఇప్పుడు మల్లాంలో మీ పార్టీ వాళ్ళు కోసం పనిచేసిన వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేస్తే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ మహిళల దగ్గరికి, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ కొట్లలోకి, బంకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, అలాంటి వీడియోలు చేస్తారు. మరి ఇలాంటి బాలికకు అంటే చెప్పడానికి అంత కష్టంగా ఉన్న అన్యాయం జరిగితే మేము ఉన్నాము, పైగా మీ పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళ తరపున మీరు నిలబడరా? మీ ప్రయారిటీ కాదు ఇది. మీ ప్రయారిటీ వేరు. మీ ప్రయారిటీ సంపాదించుకోవడం ప్రయారిటీ, దర్పంగా ఉండడం ప్రయారిటీ, అధికారంలో చలాయించడం ప్రయారిటీ, ఆధిపత్యం చేయడం ప్రయారిటీ, పెత్తనం చేయడం ప్రయారిటీ. అంతేగాని సంక్షేమం మీ ప్రయారిటీ కాదు, అభివృద్ధి ప్రయారిటీ కాదు, పేదల తరపున నిలబడటం, అండదండగా ఉండటం మీ ప్రయారిటీ కాదు. క్లియర్ గా కనిపిస్తుంది. సో సాంఘికంగా చూస్తే ఈ ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పటికీ కూడా వెనుకబడిన వర్గాల కోసం ఏమీ చెయ్యవు. వాళ్ళని పావులుగానే వాడుకుంటారు, బానిసలుగానే చూస్తారు, అక్కడే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే అలా ఉంటేనే వీళ్ళు మా వెంట ఉంటాడు, మాకు ఓడిగం చేస్తారు, మాకు బానిసలుగా ఉంటారు, మాకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనేటువంటి భావనలో ఉంటారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. కాదంటే చెప్పమనండి, ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి? యూ షుడ్ గివ్ ఆ భరోసా ఇవ్వాలి కదా. ఎందుకు వెళ్ళలేదు ఉప ముఖ్యమంత్రి? ఆ భరోసా ఇవ్వాలి కదా. గ్రామ బహిష్కరణ నీ నియోజకవర్గంలో జరిగితే కనీసం నేనున్నాను, ఎందుకు ఎలాంటి పని చేశారు, తప్పు కదా, అలా చేయకూడదు కదా, సభ్య సమాజంలో మనం ఉన్నాం కదా అన్న మాట పవన్ కళ్యాణ్ అనేటువంటి పిఠాపురం ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళి ఆ గ్రామంలో చెప్పలేదు? ఇక్కడ టీ బంకుల దగ్గర, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిట్ చాట్ చేయడానికి సమయం ఉంది కదా. అలాంటిది అన్యాయం జరిగిన కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు సమయం లేదా అంటే అది మీకు ప్రాధాన్యత కాదు అని స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఆ ఘటన గురించి వింటేనే కడుపు మండిపోతోంది. సో ఆ ఘటనకు పాల్పడ్డ వాళ్ళకు పడే శిక్ష గురించి చర్చ జరగాలి కదా. వాటికి అటువంటి శిక్ష ప్రభుత్వం వేయాలి. ఇంకొకవేళ అటువంటి ఆలోచన చేయాలంటే భయపడే పరిస్థితి, అటువంటి ఒక స్కేర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆ ఆలోచన కూడా చేయకుండా, అక్కడికి ఎవరైనా పోతానంటే కూడా పోనీయకుండా, అసలు ఆ వార్త సార్ వెరీ అన్ఫార్చునేట్. ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన మీడియాలో ఒక సింగిల్ కాలం వార్త లేకుండా పోయింది, ఒక్క ఛానల్లో కనీసం చర్చ లేకుండా పోయింది. గతంలో సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళారు, మీటింగ్ పెట్టారు, సిబిఐ అన్నారు, ఇంకేదో మాట్లాడారు. ఏడాది అవుతోంది, ఆ కుటుంబానికి న్యాయం జరిగింది లేదు. అసలు అవి ఎజెండానే కాకుండా పోయి ప్రభుత్వానికి, ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియాకి ఎందుకు అసలు కనీసం పట్టించుకునే ఆలోచన కూడా ఎందుకు లేకుండా పోతున్నారు? ప్రజలు ఎవరైనా చూస్తున్నారా? మనల్ని అడుగుతారా? ఈ వార్త రాయకపోతే ఏమైనా అంటారా? మనం దీన్ని అడ్రస్ చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా అనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు లేకుండా పోతుంది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సి ప్రయారిటీస్, వాట్ ఈస్ ద ప్రయారిటీ అనేటువంటిది ఇప్పుడు మీడియానే నేను అడుగుతున్నాను మీ ద్వారా. అంటే ఓకే, గవర్నమెంట్ కి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, బీయింగ్ ఏ స్టేట్ హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్. బట్ నాలుగో అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అనేవి 3 అంగాలు అయితే, 4వ స్తంభం జర్నలిజం అని చెప్తారు కదా. మీకేమి నైతిక విలువలు లేవా? 4వ స్తంభం అని చెప్పుకోవడానికి మీరు 4వ స్తంభమా? ఇది వివక్ష కాదా? ఏ ఛానల్ అయితే ఈ తన్మయ సబ్జెక్ట్ కానీ, మాదిగ బిడ్డ సబ్జెక్ట్ కానీ, అన్యాయం జరిగినటువంటి మల్లాం సబ్జెక్ట్ కానీ మాట్లాడలేదంటే మీరు వివక్ష చూపించడం లేదా? మరి మీరు ఆ డిస్క్రిమినేషన్ ప్రకారంగా అట్రాసిటీ యాక్ట్ మీ మీద పెట్టాలి కదా, అక్కడ కదా అప్లై చేయాలి. మిస్యూజ్ చేయడానికి యాక్ట్ వాడుకుంటున్నారు మీరు. ఎవరి మీద కక్ష సాధించుకోవడానికి యాక్ట్ ను వాడుకుంటున్నారు మీరు. న్యాయం చేయడానికి యాక్ట్ ను వాడడం లేదు మీరు. అట్రాసిటీ యాక్ట్ జస్టిస్ ఇవ్వడానికి పెట్టింది, అంతేగాని కక్ష సాధించుకోవడానికి పెట్టట్లేదు. కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ కక్ష సాధింపు చర్యల కోసం, అంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఎదురుపక్షంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి SC/ST అట్రాసిటీ యాక్ట్ ని వాడుకుంటున్నారు. కానీ నిజంగా అన్యాయం జరిగినటువంటి వ్యక్తికి
న్యాయం ఇవ్వడానికి మాత్రం ఈ యాక్ట్ ను వాడుకోవడం లేదు. ఈ విషయంలో మీడియా కూడా సంపూర్ణంగా పక్షపాత ధోరణి వ్యవహరిస్తూ ఉన్నది. కనీసం జనం కోసమైనా మీరు నిజాయితీ కలిగిన వాళ్ళు, జనం కోసమైనా మాకు పక్షపాతం లేదు, అన్ని పక్షాలు ఉన్నాము అని అనిపించుకోవడానికైనా ప్రయత్నం చేయండి అని మీకు వేడుకుంటున్నాను. ఎందుకనంటే అంత దారుణమైన వివక్ష మీరు చూపిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ తెలుగుదేశంకి బాకా కొట్టే మీడియా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పక్షపాత ధోరణిలో వివక్ష పూరితమైనటువంటి పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. కనీసం వార్తగా ఎందుకు చూపించలేదు మీరు? అదే కదా వార్త. గంటలు పనికి మాలినటువంటి సబ్జెక్ట్స్ మీద డిబేట్ చేస్తారు కదా, కనీసం వార్తగా ఎందుకు చూపించడం లేదు? కనికరం లేదా మీకు? మానవత్వం లేదా మీకు? ఒక బాలిక, ఒక మాదిగ బిడ్డకు అంత దారుణమైన అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పడానికి మీ నోరులు పెగలడం లేదా? ఎందుకు మూసుకుపోయాయని చెప్పేసి కూడా మీ ద్వారా నేను అడుగుతున్నాను. అన్యాయం ఎవరికి జరిగిందో కూడా వాళ్ళు చెప్తేనే అన్యాయం జరిగినట్టుగా, లేకపోతే అన్యాయం జరిగినట్టుగా భావించాల్సిన పరిస్థితి. సో నిజంగా అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎంత నరకం అనుభవించుంటుంది కదా నెలల తరబడి. ఒకసారి ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటేనే మనం విలువెల్లాడిపోతాం. ఎవరికైనా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే నెలల తరబడి బెదిరించి ఆమెకి ఇష్టం లేకుండా ఒక డజన్ మంది అత్యాచారాలు చేసుకుంటూ పోవడం అంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం. హోంమంత్రి మహిళ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ కూడా కనీసం అక్కడికి విజిట్ చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది వెరీ అన్ఫార్చునేట్. అంటే వీళ్ళెవరు కూడా పవర్ ఉన్న వాళ్ళు కాదు కదా, వాళ్ళని అనుకుని మనం ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళేమి స్వతంత్రంగా వ్యవహారం చేయలేరు, వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. కేవలం అలంకారంగా వాళ్ళ ఫ్రేమ్ లో పలానా వాళ్ళకి ఇచ్చాం, రెవెన్యూ బీసీకి ఇచ్చాం, హోమ్ ఎస్సీకి ఇచ్చాం అని చెప్పుకోవడానికి పనికొచ్చే వ్యక్తులే తప్ప స్వతంత్రంగా వ్యవహారం చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మనసులో ఉన్న స్పందించలేని పరిస్థితులు ఉంటారేమో, స్పందించలేరు. వాళ్ళు ఒకవేళ కొంత నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే ఎంతో మనస్తాపం చెందుంటారు, మానసికంగా బాధపడి ఉంటారు, ఏమి చేయలేకపోతున్నామే, నిస్సహాయాలుగా ఉన్నామే అనుకోవడం తప్ప వాళ్ళని అని మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఆ బిడ్డ గురించి చూస్తే గర్భం వచ్చే వరకు తెలియలేదు బయట. బికాస్ షీ హాస్ బికమ్ ప్రెగ్నెంట్, ద న్యూస్ హాస్ కమ్ అవుట్. అదర్వైజ్ ఇంకా ఎంతకాలం ఈ రకంగా సాగుండేదో. అంటే ఒక ఇన్సిడెంట్ ఈ రోజు మనం మాట్లాడుతున్నాం, ఇట్లా అనేక రకాల కరెక్ట్. సో అందుకనే ఇన్సెన్సిటివ్ గా ఉన్నారు పీపుల్స్ వెల్ఫేర్. అంటే ఎంత నిస్సహాయతలో ఉంది, ఎలాంటి అండదండ లేకుండా సొంత పార్టీ వాళ్ళు అట్లా చేస్తా ఉంటే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అంటే కంచి చేను వేయడం తప్ప ఏముంది అక్కడ? మనం రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సో మిగతా అట్రాసిటీస్ పైన సార్, గత ప్రభుత్వానికి సంబంధించిన అట్రాసిటీ పైన కమిషన్స్ వేస్తాం, విచారణ చేయిస్తామని చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా అడుగులు వేస్తుందని చెప్పి అనిపిస్తోందా? ఏదండి, గత ప్రభుత్వంలో చాలా మంది దళితులపైన అట్రాసిటీస్ జరిగాయి, కేసులు అయినాయి, చంపేశారు, ఆ కేసులన్నింటినీ కూడా తిరగదోడతాం, ప్రత్యేకమైన కమిషన్ వేస్తాం, దాని గురించి ప్రత్యేకమైన విచారణ వేస్తామన్నారు. చెయ్యండి. ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం కావాలని కదా కోరుకుంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఎక్కడ ఏ అట్రాసిటీ జరిగినా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం తయారైపోతున్నారు, మేము వెళ్తాము, అది చూస్తాము, తెలుసుకుంటాము. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం వేరు, వేరే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం వేరు. అందుకే ఏంటంటే దొందే అనేటువంటి వర్డింగ్ అంటే ఒక నానుడు ఉంది కదా. సో వీళ్ళ ఆలోచన విధానం అంతా ఎప్పుడు ఒకే రకంగా ఉంటదండి. నేను మీ ద్వారా ప్రజల్ని ఏం కోరుతున్నానంటే, వెనుకబడినటువంటి వర్గాలు, పేద వర్గాలు ఎప్పుడు కూడా ఇలాంటి నిస్సహాయతలోనే, అభద్రతలోనే బతుకుతున్నారు. మనకి ఆ భద్రత, ఆ అండదండ కావాలి అని అంటే మనం అధికారంలోకి రావాలి. ఏ రోజైతే మనం అధికారంలోకి వస్తామో అప్పుడు నైతిక బలం వస్తుంది, మనకి ఒక మోరల్ సపోర్ట్ వస్తుంది. మనకి చెయ్యి వేయాలనుకునేవాడు 10 సార్లు ఆలోచిస్తాడు, భయపడతాడు, దూరం ఉంటాడు, బయటే ఉంటాడు, బరిలోకి వచ్చి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయడు. కాబట్టి నిర్ణయం చేయగలిగిన రాజ్యాధికారం దీనికి సమాధానం. అంతేగాని మనం ఓట్లు అమ్ముకున్నంత కాలం, పెత్తందారులకు ఓట్లు వేసినంత కాలం, ఈ ఉన్నత కులాల్లో ఉన్న పార్టీలకు ఓట్లేసినంత కాలం ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతూనే ఉంటుంది అనేది కనిపిస్తుంది కదా. లిబరేషన్ దొరకదు మనకి. స్వతంత్రం రాకముందు అది వేరే, రాజ్యాంగాలు వేరు. బట్ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం చూసాం కదా, క్లియర్ కనిపిస్తున్నాయి. దీనికి ఉన్నటువంటి పర్మనెంట్ ఆన్సర్ ఈస్ వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద పవర్.
డెఫినెట్గా దట్ ఈస్ ఓన్లీ ఆన్సర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ టు అండర్స్టాండ్. పవర్ అవేర్నెస్ తెచ్చుకోండి, జనం అర్థం చేసుకోండి. నేను జనానికి చెప్తున్నాను నేను. పవర్ వాళ్ళకిద్దామా వీళ్ళకిద్దామా కాదు, పవర్ తెచ్చుకుందాం మనం అనే ఆలోచన రావాలి ఆ వర్గాలకు ప్రధానంగా. ఎగ్జాక్ట్లీ. హోప్ సో ఇలాంటి వాళ్ళంతా మాట్లాడుతున్నారు, ఇటువంటివి చూస్తున్నా. నిజంగా అధికార పార్టీ పరామర్శించదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు కనీసం పార్టీకి సంబంధించిన మనుషులను కూడా వాళ్ళ కుటుంబం దగ్గర పంపించలేదుగా. తెనాలిలో దళితులపైన దాడి జరిగితే ఆయన వెళ్ళిపోయారుగా. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఆయన వెళ్ళి పరామర్శిస్తా అనేవాళ్ళుగా. ఇప్పుడు అనంతపురం వెళ్ళే ప్రయత్నం ఆయన చేయలేదుగా. సో అధికార పార్టీలు అలాగే ఉంటున్నాయి. అధికార పార్టీ అదే నేను అనేది ఏంటంటే, ఈ ఆధిపత్య వర్గాలు ఉండే పార్టీలు విధానం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా పేదలకు అండదండగా ఉండరు, నైతిక బలాన్ని ఇవ్వరు, బలహీనులుగానే చూస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీళ్ళని ఇంకా విచ్ఛిన్నం చేయడానికి, ముక్కలుగా విభజించడానికే ప్రయత్నం చేస్తారు. అందుకే రకరకాల వర్గీకరణ పేర్లతో ఉద్యమాలు నడిపించి, ఆ ఉద్యమాలకు వీళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి వ్యక్తిగత స్వార్థానికి వాడుకుని ఈ బలాన్ని బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో నేనేమంటానంటే, జనాన్ని బలహీనులుగా మనం ప్రదర్శిస్తున్నంత కాలం ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. మనలో బలం ఉంది, మేం బలవంతులు అని చూపించగలిగిన రోజు ఈ దాడులు ఆగుతాయి. అలా చూపించే అవకాశం ఎప్పుడు వస్తుంది? మనకున్న వజ్రాయుధం ఒకటే, అది ఓటు. ఆ ఓటు ఇన్నాళ్ళు ఉన్నత వర్గాలకు వేసాం కాదు, వెనుకబడిన వర్గాలకు వేసుకుందాం, మన నాయకులకు వేసుకుందాం, మన నుంచి వచ్చేటువంటి నాయకత్వానికి వేసుకుని మనం అధికారంలోకి వద్దాం. అప్పుడు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఒక దాడులకి కాదు, అభివృద్ధికి, సంక్షేమానికి, అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మన నాయకులకు మాత్రమే కాదు, మన నాయకులు నాయకత్వం వహించే పార్టీలకి, మన నాయకులకి వేస్తే ఇప్పుడు అంత్యగారి పరిస్థితి అయింది కదా. అంత్యగారి పరిస్థితి మన నాయకత్వంలో ఉన్న పార్టీలకు. అవును, చాలా నిశ్చితంగా కరెక్ట్ చేశారు. మన నాయకత్వంలో ఉన్న పార్టీలకు వేయాలి. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నా. చివరిగా పొలిటికల్గా ఈ ఏడాది కాలంలో పొలిటికల్గా రాజకీయ పార్టీల ప్రయాణం, పొలిటికల్ లైన్లో చూస్తే కూటమి ఏడాది పాలన ఎలా అనిపిస్తుంది? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సి, ఒకవైపు ఏమో వారు ఇచ్చిన హామీల్లో ఫెయిల్ అవ్వడం అంటే, సరే మనం అనుకున్నాక పోనీ 30% అని మనం పాజిటివ్ వేలో మాట్లాడదాం అనుకున్నా కూడా 70% దే హావ్ ఫెయిల్డ్. మరొక అంశం ఏంటంటే, రాజకీయమైనటువంటి కక్షలు ఏంటండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అట్రాసిటీ యాక్ట్ వాడుకోవటం, ఇంకా అనేక రకాలైన యాక్ట్లు, అసందర్భమైనటువంటి సెక్షన్లు పెట్టి కక్ష సాధింపు చర్యలు ఏమిటి అంటే, భయభ్రాంతికి గురి చేసి ఒక ఆఫ్ఘనిస్తాన్ని, ఒక పాకిస్తాన్ని ఇక్కడ చూపించాలని ప్రయత్నం చేస్తే వైసీపీకి కట్టిన అదే గతి మళ్ళీ పట్టినటువంటి అధోగతే మళ్ళీ ఈ కూటమిలో ఉన్న పార్టీలకు కూడా పడతాయి. ఏదేమైనా ఇది ఒక ఫ్యాసిజం వైపు నడుస్తున్న పాలనలా కనిపిస్తోంది, వెంజన్స్ వైపు నడుస్తున్న రాజకీయ పాలనలా కనిపిస్తున్నాయి. అందుకే మనం వెనుకబడిన వర్గాలను అప్రమత్తం అవ్వండి, మీరు సమాయత్తం అవ్వండి, ఇక వీళ్ళని దించుద్దాం. ఎందుకంటే వీళ్ళు టెర్రరిజం ఆపలేకపోతున్నారు, ఫ్యాసిజం ఆపలేకపోతున్నారు, వెంజన్స్ ఆపలేకపోతున్నారు. ఇంకా ఇలాంటి ఫెయిల్యూర్ పార్టీస్ కి ఎన్నాళ్ళు మనం ఓట్లేస్తాము? ఇప్పుడు జరిగినటువంటి పాలనలో కూడా వెంజన్స్ కనిపిస్తుంది, ఒక పగ తీర్చుకునే కార్యక్రమమే కనిపిస్తుంది. అది కాదు సుపరిపాలన అంటే. మనకి శాంతి సామరస్యం ఉండేటువంటి, సహజీవనం, సహభావం కలిగినటువంటి పాలన కావాలి. సహృదయంతో పనిచేయగలిగి ఏమంటే ఒకరినొకరు ఒప్పుకోగలిగేటువంటి పాలన కావాలి. అలాంటిది లేకుండా ఉంటే ఏ పార్టీ కూడా నిలబడదు, కాలగమనంలో కొట్టుకుపోతుంది. ఓకే, సరే, కూటమి మేనిఫెస్టోకి సంబంధించి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు అని ఇలా పక్కకు నెట్టేసింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 ఫోటోలతోటి కూటమి మేనిఫెస్టో చూసాం మనం. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ హామీల అమలుకు సంబంధించిన అంశం పైన ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? గతంలో షిప్లో బియ్యం పోతున్నాయి, అక్కడికి వెళ్ళి షీజ్ ద షిప్ అని హడావుడి చేశారు ఆయన. ఈ స్కీమ్స్ సరిగా అమలు కాకపోతే, ఈ హామీలు మనం అమలు చేయలేకపోతే నష్టం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీతో పాటు నేను కూడా మునుగుతాను అనే ఆలోచన, అనే స్పృహ ఎందుకు ఆయనకు లేకుండా పోతుంది? ఎందుకు ఆయన ప్రజలు తీసుకురాలేకపోతున్నారు? నేను ఈ చర్చలో ముందు ఒక మాట మాట్లాడాను, ఏమంటే ఒక సైద్ధాంతికంగా ఒక రకమైన ఆలోచన లేని, అంటే సిమిలారిటీస్ లేని పార్టీలు కలిశాయని మొదటే చెప్పాను. సో అధికారం కోసం మాత్రమే కలిసి, ఐడియాలజికల్లీ దే ఆర్ డిఫరెంట్. దే హావ్ జాయిన్ టుగెదర్ ఓన్లీ టు క్యాప్చర్ పవర్.
అధికారం సాధించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో సిద్ధాంతంగా సిమిలారిటీస్ లేని పార్టీలన్నీ కూడా జాయిన్ అయిపోయాయి. అది ఇప్పుడు మీ మాటల్లోనే క్లియర్ గా కనిపిస్తుంది. మేనిఫెస్టో ఒక పార్టీ ఇస్తే మరి కూటమిగా ఏర్పడి మాకు సంబంధం లేదు అన్నారంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడే వెనకడికి వేశారు, వెను చూపించి వెళ్ళిపోతున్నారు. ఇక రెండవ పార్టీ మీరు అన్నటువంటి జనసేన పార్టీ, వీళ్ళు నేను గతంలో కూడా ఒకసారి చెప్పున్నాను ఏంటంటే, ఎక్కడైనా క్రెడిట్ ఉంటే మేము కూడా ఇందులో భాగమే, ఎక్కడైనా తప్పు జరిగితే మాకు సంబంధం లేదు అంటే దే ఆర్ డిస్క్రెడిటింగ్ దెమ్సెల్వ్స్. ఎందుకు అనంటే రాబోయే రోజులకి ఒక దారి అనేది ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఎప్పుడైనా విడిపోవాల్సి వస్తే, ఎప్పుడైనా సపరేట్ అయిపోతే, ఇదిగో ఈ సూపర్ 6 వీళ్ళు అమలు చేయలేదు అందుకే నేను బయటకు వచ్చా, ఇదిగో ఈ కాంట్రాక్టర్ లో అన్యాయం జరిగింది, తప్పు జరిగింది, లేకపోతే కరప్షన్ జరిగింది అందుకే నేను బయటకు వచ్చా అని ఒక దారి ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప, ఆ రోజు కలిసి కదా మాటిచ్చాం, కలిసి మాటిచ్చినందుకు కదా జనం నమ్మి మాకు ఓటేశారు. అలాంటప్పుడు ఒకవేళ ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఉన్నటువంటి అపవాదం ఏంటంటే, మాటిస్తాడు కానీ నిలబెట్టుకోడు, చెప్తాడు కానీ చేయుడు, లేదా ఆఖరి 6 నెలలు చేస్తాడు ముందు చేయుడు, ఇట్లాంటివన్నీ ఉన్న సమయంలో కొత్తగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జతయ్యాడు కాబట్టి, ఒకవేళ అతను మనసు మార్చి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఏమన్నా ప్రయత్నం చేస్తాడేమో. బీజేపీని తెచ్చి కల్పించాడు కదా, అలాగే రేపు స్కీములు అమలు చేయకపోతే ఇతను ఏమైనా ప్రెషర్ అంటే పియర్ ప్రెషర్ తెస్తాడేమో అని కదా జనం నమ్మి ఓటేశారు. రెస్పాన్సిబిలిటీ అన్నట్టు బిలీవ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయడేమో కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు చేపిస్తాడేమో అని, ఆ పియర్ ప్రెషర్ కైనా పనికొస్తాడని జనం నమ్మి ఓటేస్తే, ఎవరికి వారు దారులు వెతుక్కుని తమ స్వార్థం కోసం చూసుకుంటున్నారు తప్ప జనం కోసం మాట్లాడలేదే. జనసేన అని జనం కోసం, జనానికి ఇచ్చిన హామీ కోసం ఏనాడు మాట్లాడావు? ఏ రోజు ఇది ఎందుకు మనం చేయలేదని ఒక కేబినెట్ మీటింగ్ లో మాట్లాడినట్టుగా ఎక్కడ బయటికి రాలే? ఒక 1-on-1 4 గోడల మధ్య తలుపులు వేసుకుని మాట్లాడినప్పుడు వచ్చిందనేది ఎక్కడ రాలే? జనం మధ్యలోకి వచ్చి మాట్లాడింది ఎక్కడ రాలే? కానీ అబాస్ పాలయ్యే విధంగా సీజ్ ద షిప్ అని అక్కడ ఏమీ లేని దగ్గరికి వెళ్ళి హడావిడి చేసి ఇతనికి ఈ మాత్రం నాలెడ్జ్ లేదని జనం అనుకున్నట్టుగా బిహేవ్ చేయడం తప్ప, అక్కడ ప్రజల కోసం చేసింది అయితే ఏం కనిపించడం లేదు కదా. సంబంధం లేని శాఖల్లో దూరి మాట్లాడటం తప్ప తమకు సంబంధించిన శాఖల విషయంలో కూడా లేదు. ఇప్పుడు ఇంటింటికి తీసుకెళ్లే రేషన్ ని ఈ రోజు మళ్ళీ లైన్ లో ఉండి తీసుకోండి అని ప్రోగ్రెషన్ జరుగుతుంది తప్ప ప్రోగ్రెషన్ ఎక్కడుంది? అది కూడా మీ శాఖ ద్వారా చేస్తున్నారు. జనం దాని గురించి భయంకరంగా చర్చించుకుంటున్నారు, చాలా నెగిటివ్ గా ఉంది. అది డెఫినెట్ గా ఇప్పుడు ఎవరైనా ఒక ఫెసిలిటీకి అలవాటు పడిన తర్వాత అది తీసేస్తే డెఫినెట్ గా ఇర్క్సమ్ గా ఫీల్ అవుతారు కదా. అంటే అది మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు మనం చర్చించలేము, ఎందుకంటే ఒక అడుగు వేసేసారు, ఒకటి జరిగిపోయింది. ఉన్నది తీసేస్తే ఎప్పుడైనా కూడా అలాగే అనుకుంటారు కదా. సో కాబట్టి 3 పార్టీలు అధికారం కోసమే కలిశాయి అనేది స్పష్టం చేస్తున్నా ఈ రోజు. మేము జనం కోసం కాదు వచ్చింది, జన సంక్షేమం కోసం కాదు మేము వచ్చింది, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు మేము వచ్చింది, అధికారం కోసం వచ్చాం. సో ప్రధాన పార్టీ టీడీపీ ఉంది కాబట్టి దాన్ని ముందు పెట్టేసి ఎవరికి వారి చేతులు దులిపేసుకుంటున్నారు, కడిగేసుకుంటున్నారు, జరిగిపోతున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. జనాన్ని కూడా గమనించమని, అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. ఎందుకనంటే ఎన్నికల ముందు ఎలాంటి మాయమాటలు చెప్తారు, ఎలాంటి హామీలు ఇస్తారు, తిరిగి వచ్చాక ఎలా ప్రవర్తిస్తారు అన్నది కొంచెం అర్థం చేసుకోండి, ఇంకా మోసపోవద్దు. అది మీ ద్వారా నేను ప్రజలను కోరేది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది కూటమి సర్కారు ఏడాది పాలన పైన విజయ్ కుమార్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఈహెచ్వి. థ్యాంక్ యూ.